అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ద్వారా కేసులను వేగవంతంగా పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సోమవారం ఆయన కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ద్వారా గత 3 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న వేలాది సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు మరియు కాకినాడ జిల్లాలోని తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గత 7 నెలలుగా చేస్తున్న పోలీసింగ్లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ, నేరాల్ని నిరోధించడం, అదేవిధంగా వాటిని డిటెక్ట్ చేసే విషయంలో కానీ అత్యంత సైంటిఫిక్ వేగా, ప్రొఫెషనల్గా వ్యవహరించడం, ఎవిడెన్స్ బేస్డ్ కింద కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయటం, ఏదన్నా నేరం జరిగినట్లయితే దాన్ని ఒక టెక్నాలజీని వాడటం ద్వారా, సైంటిఫిక్ ఎయిడ్స్ వాడుకోవడం ద్వారా మాకున్నటువంటి స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించుకొని డిటెక్ట్ చేయడం వల్ల కేసులు చాలా వరకు డిటెక్ట్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఉదాహరణకి కొంతకాలంగా ఎక్కువ వాడుకలో లేనటువంటి డ్రోన్స్ని వాడుకోవటం, అదే సీసీటీవీ కెమెరాస్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాలు కొన్ని నెట్వర్క్ సరిగా లేకపోవటం వలన యాన్యువల్ మెయింటెనెన్స్ అమౌంట్ కట్టకపోవటం వలన వాటి పనితీరు ఆగిపోయింది, వాటి పని చేయటం ఆగిపోయినాయి. వాటిలన్నింటినీ మేము మళ్ళీ రివైవ్ చేసుకోగలిగాం. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని ఆఫీస్ అనే సిస్టమ్ ఉంటుంది. అది దేశంలోనే 2 రాష్ట్రాలు అత్యంత ఆధునికమైనటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలని, అంటే పోలీసు యొక్క పనితీరు విజిబుల్గా కనిపించాలి, పోలీసులు ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్లోగన్ని, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనే స్లోగన్ని మా క్షేత్రస్థాయిలో అందరి మనసుల్లోకి దాన్ని వేడేట్ చేయటం, బందోబస్తు ఎంతవరకు అవసరం అంత పెట్టడం, ఎక్కడైతే మెన్ని తీసేసి డ్రోన్స్ వాడటం ద్వారా పెట్రోలింగ్ చేయగలమో, లేకపోతే నిఘా అనేది ఎక్కడైనా పెట్టాలంటే మ్యాన్ పవర్ని పక్కకు పెట్టి కొంతవరకు డ్రోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ వాడుకొని ఎలా చేయగలమో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంతో మాకు మంచి సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ 7 నెలల్లో 6 నెలల్లో అనేకమైన కేసులు, 2-3 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కూడా డిటెక్ట్ అయినాయి. టెంపుల్ అఫెన్స్ అయితేనేమి, ఏటీఎం థెఫ్ట్ కేసులు అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. కొన్ని మర్డర్ కేసులు, అదేవిధంగా రేప్ అండ్ మర్డర్ కేసులు ఇట్లాంటివి కూడా డిటెక్ట్ అయినాయి. సో దీనికి మేము పూర్తిగా టెక్నాలజీని వాడుకుంటాం. ఇంకా కొత్తగా వస్తున్న టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని కేసులు ఏ విధంగా చేయాలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా ఆ మధ్యకాలంలో కొంత మనకి సమాజానికి ఇబ్బందికరంగా అయినటువంటి సోషల్ మీడియా కేసులు కూడా గట్టిగా వాటిని ఎవరు పెడుతున్నారో తెలియకుండా మాస్క్ చేసిన ఐడెంటిటీలన్నీ రివీల్ చేసి బయటికి తీసి వాటి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు.
అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ద్వారా కేసులను వేగవంతంగా పరిష్కరిస్తున్నట్లు వెల్లడి. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం. పీజీఆర్ఎస్లో ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరం పరిష్కరించాలని ఆదేశం. కాకినాడ రూరల్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంటి వద్ద నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాన్ని కాపాడాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా కమిషనర్ భావనని కోరిన మాజీ కౌన్సిలర్ జ్యోతుల నోకరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.